ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. మన ప్రసారాలలో భాగంగా నేడు అన్నపూర్ణ సంస్థ తెలుగు సినిమాలను ఉన్నత ప్రమాణాలతో నిర్మించిన సంస్థ అన్నపూర్ణ సంస్థ. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పూర్వం నుండి సాద్రి స్టూడియోస్, వాహిని, విజయ సంస్థల తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, జగపతి పిక్చర్స్, అన్నపూర్ణ సంస్థ లాంటి గొప్ప గొప్ప సంస్థలను నిర్మాతలు నెలకొల్పి తెలుగు జాతికి ఎంతో ఉన్నత ప్రమాణం కలిగినటువంటి చిత్రాలను అందించారు. ఆ కోవలో ఈరోజు ప్రసారంలో భాగంగా అన్నపూర్ణ సంస్థ శ్రీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు, కె విశ్వనాథ్ గారు లాంటి ఉద్దండులైనటువంటి వారి కలయికతో వచ్చిన సినిమాలు, ఆ సినిమాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలను మీకు తెలియపరచుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ ఆవిర్భావము గురించి చెప్పే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు, మేకప్ మ్యాన్ గోపాలరావు గారు, ప్రముఖ నటి అంజలీదేవి ముగ్గురు కలిసి మాయలమారి అనేటటువంటి ఒక చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రం అపజయం పాలైనందువలన ఇక భాగస్వాములకు విడిపోయారు. ఆ కోవలో 1951లో పాతాళ భైరవి ఘన విజయం సాధించిన ఆ సంవత్సరంలో అప్పటికే ప్రముఖ జానపద కథానాయకుడిగా పేరొందినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క చిత్రాలన్నీ కూడా అపజయం పాలవటంతో సంసారం చిత్రంతో సాంఘిక చిత్రాలలో హీరోగా ప్రవేశం జరిగింది అక్కినేని నాగేశ్వరరావు గారికి. అప్పుడు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు పితృ సమానులు వారితో చర్చించి దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సాద్రి స్టూడియోస్ యాజమాన్యము మరియు నవయుగ ఫిలిమ్స్ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు వీరంతా కలిసి భాగస్వాములై అన్నపూర్ణ పిక్చర్స్ పేరిట మొట్టమొదట దొంగరాముడు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకులు కేవీ రెడ్డి గారిని తెలుసు. అప్పటికే మాయాబజార్ చిత్రం షూటింగ్ జరుగుతున్నందు వలన చాలా కాలం వారి దర్శకత్వంలో పనిచేయటానికి ఎక్కువ టైం తీసుకొని దొంగరాముడి చిత్రానికి కేవీ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తరువాత 1957లో తోడికోడళ్ళు చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ వారు నిర్మించారు. అప్పటికి కె విశ్వనాథ్ గారు వాహిని సంస్థలో సౌండ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. ఆదిత్య సుబ్బారావు గారు అమర సందేశం అనేటటువంటి మొట్టమొదటి చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు విజయ సంస్థలో నందమూరి తారక రామారావు గారు పర్మనెంట్ ఆర్టిస్ట్గా చేరి వరుస విజయాలు అందిపుచ్చుకున్న తరుణంలో అన్నపూర్ణ సంస్థలో నిష్ణాతులైనటువంటి టెక్నీషియన్స్, దర్శకులు కావాలనే ఉద్దేశంతో ఆదిత్య సుబ్బారావు గారిని, కె విశ్వనాథ్ గారిని, శ్రీశ్రీ గారిని, ఆచార్య ఆత్రేయ గారి లాంటి గొప్ప గొప్ప వారిని తీసుకొని ఈ అన్నపూర్ణ సంస్థలో నాగేశ్వరరావు గారు చేర్పించడం జరిగింది. తోడికోడళ్ళు చిత్రానికి ఆదిత్య సుబ్బారావు గారి దర్శకత్వం, కె విశ్వనాథ్ గారు సౌండ్ ఇంజనీర్ గాను, మాటలు పాటల రచయితలుగా శ్రీశ్రీ ఆత్రేయ గారు ప్రవేశించడం జరిగింది తోడికోడళ్ళ చిత్రం. ఈ చిత్రం తర్వాత మాంగళ్య బలం చిత్రాన్ని బెంగాలీ నవల ఈ మాంగళ్య బలం చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా ఘన విజయం సాధించింది. ఇందులో మహానటి సావిత్రి, అన్నపూర్ణ సంస్థ అంటే ఏఎన్ఆర్ సావిత్రిల యొక్క కలయిక చిత్రాలుగానే మనం గుర్తిస్తూ ఉంటాం. ఆ విధంగా మాంగళ్య బలం చిత్రంలో మహానటి కన్నాంబ, జి వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి,
మహానటి సావిత్రి లాంటి నటీనటులు నటించారు. తరువాత చిత్రం వెలుగునీడలు. వెలుగునీడల చిత్రంలో ఒక పాటలో గిరిజ, సూర్యకాంతం మరియు మహానటి సావిత్రి చిట్టి పొట్టి అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో వారు ఎత్తుకొని పాడుతున్నటువంటి బాబు నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడు, ఇప్పుడు ఉన్నటువంటి అగ్ర హీరో నాగార్జున గారు. బహుశా ఒక సంవత్సరంన్నర వయసు ఉంటుంది. తర్వాత ఇద్దరు మిత్రులు చిత్రానికి బెంగాలీ నవలని తీసుకొని ఇద్దరు మిత్రుల చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఒక విశేషం, మహానటి సావిత్రి గారు దివంగతురాలైనటువంటి రోజున దుక్కిమాటి మధుసూదన్ రావు గారు మహానటి సావిత్రి గారి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఇద్దరు మిత్రుల చిత్రంలో అప్పటికే దొంగరాముడు, తోడికోడళ్ళు, మాంగళ్యబలం, వెలుగునీడల చిత్రాల్లో మహానటి సావిత్రి హీరోయిన్గా నటించిన సందర్భంలో ఈ చిత్రంలో ఈవి సరోజ, రాసులోచన ఇద్దరిని కూడా హీరోయిన్స్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు డ్యూయల్ రోల్. ఆ డ్యూయల్ రోల్కి ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నందువల్ల ఏమైందంటే ఈ సావిత్రి వారికి తెలిసి దుక్కిపాటి మధుసూదనరావు గారి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలాగా ఏడ్చిందట. ఏడ్చి, మరి నాకు ఈ చిత్రంలో మీరు ఎందుకు నటించడం లేదని చెప్పి అడిగితే, అప్పుడు అమ్మా నీకు తగ్గ పాత్ర కాదు అది, నీ స్థాయిని తగ్గించినట్లు అవుతుందనే ఉద్దేశంతో నిన్ను ఈ చిత్రంలో నటింప చేయదలుచుకోలేదు అని చెప్పి శతదినోత్సవం సందర్భంగా మహానటి సావిత్రి చేతుల మీదుగా అందరికీ 100 days ఫంక్షన్ షీట్స్ని అందించడం జరిగింది. తరువాత చదువుకున్న అమ్మాయిలకి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అగ్ర దర్శకులు పేరంటాలు, లక్ష్మమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి గోపీచంద్ గారు చిట్టచివరిసారిగా మాటల రచయితగా ఈ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యే నాటికి వారు దివంగతులయ్యారు. అయితే చదువుకున్న అమ్మాయిల్లో మహానటి సావిత్రి, ఈవి సరోజ, కృష్ణకుమారి ముగ్గురు కలయికలో సాలూరి రాజేశ్వరరావు గారి యొక్క సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్గా అప్పటికిప్పటికీ మనం వింటూనే ఉన్నాము. ఈ చిత్రంలో అప్పుడే కొత్తగా వస్తున్నటువంటి శోభన్ బాబు గారికి మహానటి సావిత్రి భర్తగా, పోలీస్ ఆఫీసర్గా ఒక అవకాశం ఇవ్వటం జరిగింది. తర్వాత డాక్టర్ చక్రవర్తి చిత్రంలో కథాపరంగా చక్రభ్రమణం నవల కథాపరంగా ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారికి అంటే చక్రవర్తికి చెల్లెలు ప్రారంభంలో చనిపోతుంది, గీతాంజలి నటించారు. అయితే మహానటి సావిత్రి, జగ్గయ్య గారు దంపతులు. ఈ ఆది దంపతులైనటువంటి సావిత్రిని తన చెల్లెలుగా భావిస్తారు. ఇక్కడ రక్త సంబంధం చిత్రంలో కూడా మొట్టమొదట నాగేశ్వరరావు గారిని అనుకున్నారట. కానీ నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు హిట్ హీరోయిన్స్గా ఉన్నందువలన తరువాత వచ్చే చిత్రాల ప్రభావం పడుతుందనే ఉద్దేశం మీద వారు నిరాకరించారనేటటువంటి ఒక విమర్శ అయితే ఉంది. అందువలన ఈ చిత్రంలో ఎక్కడ కూడా చెల్లి అనే పదంతో పిలవటం అనేది జరగదు ఆశాంతం. కానీ మనకి చెల్లిలాగా భావిస్తున్నట్లుగా కథాపరంగా చెప్తారు. ఈ చిత్రంలో గొల్లపూడి మారుతిరావు గారు మాటల రచయితగా తీసుకురావడం జరిగింది. ఈ చిత్రాల తర్వాత
ఆత్మగౌరవం చిత్రానికి కె. విశ్వనాథ్ గారు అప్పటికే మోగ మనసులు, మంచి మనసులు ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి పనిచేయటం వలన ఈ ఆత్మగౌరవం చిత్రానికి మొట్టమొదటిసారిగా కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ప్రముఖ నటి కాంచన గారిని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. అప్పటికి 1966, 67 వచ్చేటప్పటికి హీరోయిన్గా మహానటి సావిత్రి గారి యొక్క చిత్రాల ప్రభావం పూర్తిగా మసకబారిపోయింది. అందువలన కాంచన గారిని తీసుకున్నారు. తర్వాత పూలరంగడి చిత్రం. పూలరంగడి చిత్రానికి గొప్ప విశేషం, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఈ చిత్రానికి మాటలు రాయటం జరిగింది. అయితే ఈ చిత్రంలో చిత్తూరు నాగయ్య గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కలిసి పాడటం జరిగింది. ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ప్రారంభంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఆదరించిన వారిలో చిత్తూరు నాగయ్య గారు కూడా ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చాలా కాలం తర్వాత ఆదిత్య సుబ్బారావు గారు హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్ళి వారి దర్శకత్వం చేస్తున్న సమయంలో విచిత్ర బంధం అనేటటువంటి చిత్రాన్ని కూడా దుక్కిపాటి మధుసూదనరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ మీదనే అన్నపూర్ణ పిక్చర్స్ పేరిట రిలీజ్ అయింది. ఈ చిత్రంలో అప్పటికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నందువలన వారి బదులు రామకృష్ణ గారిని తీసుకొని మొట్టమొదటిసారిగా పరిచయం చేయటం జరిగింది. 1972 తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి అనారోగ్య పరిస్థితుల వలన వారు ఆపరేషన్ కోసమని చెప్పి ఉన్న చిత్రాలు పూర్తి చేసి 74లో ఆపరేషన్ జరిగింది. తరువాత అక్కినేని నాగేశ్వరరావు గారు దుక్కిపాటి మధుసూదనరావు గారి యొక్క కాంబినేషన్లో ఇక పిక్చర్లు రాలేదు. వారు అన్నపూర్ణ స్టూడియోస్ పేరిట తర్వాత వారి చిత్రాలు నిర్మించుకున్నారు. దుక్కిపాటి మధుసూదనరావు గారు ప్రేమలేఖలు అనేటటువంటి చిత్రం అనంతనాగు, జయసుధ కాంబినేషన్లో తీయటం జరిగింది. తర్వాత అందాల నటుడు శోభన్ బాబు గారు జయప్రద యొక్క కాంబినేషన్లో రాధాకృష్ణ అనేటటువంటి శతదినోత్సవ చిత్రం కూడా నిర్మించారు. తర్వాత పెళ్ళిడు పిల్లలు, అమెరికా అబ్బాయి లాంటి చిన్న చిన్న చిత్రాలు నిర్మించి తర్వాత వారు కూడా అనారోగ్య కారణాల వల్ల విరమించుకున్నారు. ఈ విధంగా అన్నపూర్ణ సంస్థలు వచ్చినటువంటి దొంగరాముడు చిత్రం నుంచి విచిత్ర బంధం వరకు ఆదిత్య సుబ్బారావు గారు, మధుసూదనరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆచార్య ఆత్రేయ గారు, మహాకవి శ్రీశ్రీ గారి యొక్క కాంబినేషన్లో ఎన్నో గొప్ప గొప్ప పాటలను మనకి అందించి నేటికి కూడా అన్నపూర్ణ సంస్థ అనేటటువంటి ఒక అగ్రగామిగా మన మనసులో నిలిచిపోయిందనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకున్నాను. నమస్తే.